బుద్ధుడి విగ్రహం. తలకాయలు అయితే లేపి లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, ఎత్తుకెళ్ళిపోయినారు వాళ్ళు. రాత్రి పగళ్ళు కృషిస్తే 30 సంవత్సరాలు కట్టినారు. ఈ దేవాలయం చరిత్ర చెప్పాలంటే నా వయసు అయితే సరిపోదు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పదాలు వాడైతే నేను చెప్పకపోయిండొచ్చు. ఎవడో చెప్పలేడు. మన చరిత్రను చెప్పాలంటే మనమే చెప్పాలా. రోజులు గడిచినాయి, కాలాలు మారినాయి, యుగాలు మారినాయి, రాజకీయాల నాయకులు మారినారు, దేశపు నాయకులు మారినారు. ఏ యూరోప్ లేనిది, ఏ ఫ్రెంచ్ లేనిది అంత వైభవంగా అంత గొప్ప తేజస్సుతో కట్టినారు దీన్ని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది అంకుర్ వాట్. అయితే మొత్తం కాంబోడియాలో నాకు నచ్చిన ఒకే ప్రదేశం ఏమరా అంటే అంకుర్ వాట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ ప్రజెంట్ నేనైతే ఉన్న కాంబోడియాలో. ప్రపంచంలోని 8th వండర్కి ఈ వండర్ ప్రయాణికుడు మిమ్మల్ని అయితే తీసుకొచ్చినాడు. రీసెంట్గా 8th వండర్ని అయితే డిక్లేర్ చేసినారు. అది ఏదో కాదు, మన చరిత్ర కలిగిన మన పూర్వీకులతో నిండిపోయిన చరిత్ర. అది ఏదో కాదు, అంకుర్ వాట్. చూడండి, నేను అక్కడే ఉన్నాను, అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అదే అంకుర్ వాట్ గుడి. దీని గురించి చరిత్ర మొత్తం చెప్తాను. మొత్తం ఫుల్గా చూస్తూ ఉండండి. మొత్తం చరిత్ర అయితే మీకు ఏది అట్టిపండు తీసి నోట్లో పెట్టినట్టు మొత్తం ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా బాగుంటుంది చరిత్ర అయితే. ఎందుకంటే ఇది మన చరిత్ర, మనం కాకుండా ఇంకెవరు తెలుసుకోవాలా. సో మన చరిత్ర మీకు అందరికి చెప్తాను, ఖచ్చితంగా వినండి. ఫస్ట్, ఇది కొంచెం హిస్టరీ క్లాస్ లాగా ఉంటుంది. సో బోర్ ఫీల్ అవ్వకండి. హిస్టరీ క్లాస్ లాగా ఉంది అని చెప్పేసి బోర్ అయితే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఎందుకంటే ఇది రామాయణం కాడ కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చేసిన మీరు ఆల్రెడీ నా పాత వీడియోలో కిల్లింగ్ ఫీల్డ్స్ చూసుంటారు. అది సివిల్ వార్ దగ్గర అక్కడ కొంచెం హిస్టరీ అయితే చెప్పిన. సో ఇది దానికన్నా ముందుది. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే మొదటి శతాబ్దం నుంచి స్టార్ట్ చేస్తున్నా. మొదటి శతాబ్దంలో మన ఒక ఇండియన్ ఇక్కడికి ఈ కాంబోడియా రాజ్యానికి వచ్చి ఇక్కడ ఒక వీళ్ళు కహ్మీర్ గర్ల్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇంకా అక్కడ పిల్లలు పుట్టి నెక్స్ట్ అట్లే ఆ కల్చర్ స్ప్రెడ్ అవుతుంది కదా. అట్లయితే మన కల్చర్ అనేసి ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయింది. మొదటి మెట్టు మనవాడే వేసినాడు. సో అట్లా ఇక్కడ మొత్తం వాళ్ళందరూ మళ్ళీ హిందూయిజంని నమ్మడం స్టార్ట్ చేసినారు. మొత్తం హిందూయిజం గురించి మాట్లాడుకోవడం, మొత్తం దాని గురించి వాడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం, అందరికీ నచ్చడం. దాని దగ్గర నుంచి మన చరిత్ర అయితే వీళ్ళకి అందరికీ నచ్చడం స్టార్ట్ అయ్యి అట్లా జనరేట్ అయింది. ఏది మొదటి శతాబ్దం అంటే తెలుసు కదా, స్టార్టింగ్ అది ఆ శతాబ్దంలో మనోడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళతో కలిసి ఇట్లా చేసే కొద్దికి అది మొదటి శతాబ్దం. నెక్స్ట్ చూసుకోండి, సూర్యవర్మ 2 ఎవరో కాదు, సూర్యవర్మ 2. ఇక్కడ మన చోళ చరిత్ర ఉంది కదా, మీరు PS1 PS2 సినిమా చూసినారు కదా, అక్కడున్న చోళ చరిత్రనే ఇది. అందులో సూర్యవర్మ 2 అనేసి ఇక్కడ ఒక రాజు, వీళ్ళ యొక్క రాజు మొత్తం దీన్ని పరిపాలించింది. వీళ్ళ రాజు మొత్తం దీన్ని మొత్తం అంకుర్ వాట్ని పరిపాలించేవాడు. ముందైతే దీన్ని అంకుర్ వాట్ అనే పిలిచేవాళ్ళు. దీనికి సియాం రీప్ అన్న పేరే కాదు, ముందు అసలు క్యాపిటల్ సిటీ ఇది అంకుర్ వాటే. సో దానికి అసలుకి ఈ నేమే లేదు. అంకుర్ వాట్ అతని చరిత్ర మొత్తాన్ని దేశవ్యాప్తంగా చాటించాలని చెప్పేసి ఒక గొప్ప తేజస్సు కలిగిన ఒక నగరాన్ని సృష్టించాలని చెప్పి అనుకున్నాడు. అందులో చాలా మిస్టరీలు కలిగి ఉండాలా, ఎంతో గొప్పగా తన వైభవాన్ని చాటి చెప్పేలాగా ఒక కట్టడం అయితే ఉండాలా, ఒక నగరం అయితే ఉండాలా, ఈ ప్రపంచం నలుమూలకి నా కీర్తి తెలియజేయాలా అని చెప్పేసి ఒక కట్టడాన్ని అయితే స్టార్ట్ చేసినారు. ఆ కట్టడాన్ని ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు కట్టినారు. రాత్రి పగళ్ళు కృషిస్తే 30 సంవత్సరాలు కట్టినారు ఆ కట్టడమే అంకుర్ వాట్. ఏదో కాదు, అంకుర్ వాట్. సో దీనికి మొత్తం ఆయన ఏం నమ్మాడంటే విష్ణుని నమ్మేవాడు. సో అంకుర్ వాట్ ఫస్ట్ బిల్డ్ అయింది విష్ణు దగ్గర. అతను విష్ణుని చాలా భక్తితో కొలిచేవాడు. విష్ణు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో విష్ణుని బాగా కొలిస్తాడు కాబట్టి మొదటగా బిల్డ్ అయింది విష్ణు గుడి. సో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక విష్ణుడు విగ్రహంలోకి వెళ్ళి వాళ్ళ పూర్వీకులకి వచ్చి మాట్లాడేవాడంట అని కథలుగా వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు. సో ఆయన ఇంకా వాళ్ళ పూర్వీకులతో ఏదో విష్ణుడి విగ్రహం మెయిన్ సెంటర్లో ఉందంట. విష్ణుడి విగ్రహం చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక విష్ణుడి విగ్రహంలో అయితే వెళ్ళిపోయినాడు ఆయన, చనిపోయి.
అందుకని చెప్పి చాలా చరిత్ర అయితే ఉంది దీనికి అట్లా చెప్పుకునేవాళ్ళు. తర్వాత అక్కడి నుంచి ఏమైంది, 10th సెంచరీకి వచ్చినాం. ఇప్పుడు మనం 10th సెంచరీలో ఏమైంది, అతను చనిపోయినప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ ఉంటుంది కదా, సైకిల్ మారుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ బుద్ధిజం వాళ్ళు ఆక్యుపై చేసినారు. బుద్ధిజం వాళ్ళు అప్పుడు రూలింగ్లో ఉన్నారు. బుద్ధిజం వాళ్ళు వచ్చి రూలింగ్లోకి వచ్చి మాకు హిందూయిజం వద్దు, మేము బుద్ధుల్నే నమ్ముతామని చెప్పేసి ఈ బిల్డింగ్ కొంచెం కూల్చేసి మళ్ళీ బుద్ధుడి విగ్రహాలు పెట్టేది అవన్నీ మొదలుపెట్టినారు. బుద్ధుడి విగ్రహాలు పెట్టి మొదలుపెట్టే కొద్దికి ఓకే, మళ్ళీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కూడా బుద్ధిజంని నమ్మేదానికి స్టార్ట్ చేసినారు. ఎందుకంటే రాజు ఏది చెప్తే జనాలు అదే కదా నమ్మాలా. అట్లా నిదానంగా స్టార్ట్ చేసిన బుద్ధిజాన్ని అది కదా. జనరేషన్స్ మారే కొద్దికి సైకిళ్ళు మారుతూ ఉంటాయి. సైకిళ్ళు మారే కొద్దికి నెక్స్ట్ వేరే రాజు వస్తూ ఉంటాడు. అట్లా వాళ్ళు బుద్ధిజం రాజు చనిపోయినాడు. నెక్స్ట్ రొటేషన్ జరుగుతూ ఉంది. జరిగే కొద్దికి మన 12th సెంచరీ 12th to 13th సెంచరీకి వచ్చేసినాము. అప్పుడు మళ్ళీ మనోళ్ళు వచ్చినారు. ఇక్కడ మళ్ళీ మనోళ్ళ రాజు కింద అయినాడు. అతనికైతే ఎవరో కాదు, మన శివుడు అయితే అమితమైన భక్తి ఆయనకి. సో శివుడు అయితే అమితమైన భక్తి ఉండే కొద్దికి ఇక్కడ శివలింగాలని స్థాపించాలని చెప్పేసి గుళ్ళో శివలింగాలను అయితే స్థాపించినాడు. సో ఏది బుద్ధుడు దాన్ని కొట్టి లేపుదొబ్బేసి శివలింగాన్ని స్థాపించినాడు. ఇంకా అందుకే ఇక్కడ కొన్ని బుద్ధుడికి అయితే తలకాయలు ఉండవు, తలకాయలు లేసిపోయి ఉంటుంది. అవన్నీ ఇవంతా ఇప్పుడు వీళ్ళు సివిల్ వార్ ఎప్పుడు ఆ వీడియో చూసినారు కదా, మీకు అర్థమైంది అనుకుంటా. సివిల్ వార్కి ముందు 70 నుంచి 75 వరకు సివిల్ వార్ జరిగింది. సివిల్ వార్కి ముందు నేను చెప్పింది మొదటి సెంచరీలో స్టార్ట్ చేసిన స్టోరీని అయితే. అక్కడి నుంచి వీళ్ళకి ముగ్గురు వచ్చినారు. సో వీళ్ళు మెయిన్గా నమ్మేది 3 దేవుళ్ళని. ఎవరెవరిని? మన విష్ణు, బ్రహ్మ అండ్ మన శివుడు. ఈ ముగ్గురు త్రిమూర్తుల్ని వీళ్ళు బాగా నమ్ముతారు. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. విష్ణు ఏం చేస్తాడు? బ్రహ్మ సృష్టించిన దాని నుంచి విష్ణు కాపాడుతూ ఉంటాడు. ఇంకా శివుడు ఏం చేస్తాడు? శివుడిని ఆ ఓల్ని డిస్ట్రాయ్ చేసేసి కొత్త ఓల్ని క్రియేట్ చేస్తాడు. అర్థమైంది? వీళ్ళు ముగ్గురు చేసే పని. చరిత్ర కూడా ఇదే చెప్తాం, మన చరిత్ర కూడా ఇదే చెప్తారు. వీళ్ళు ముగ్గురు చేసే పని ఏమరా అంటే ఇదే చెప్తారు. బ్రహ్మ క్రియేట్ చేస్తే, విష్ణు ప్రొటెక్ట్ చేస్తే, శివుడు దాన్ని ఎండ్ చేసేసి కొత్త తరాన్ని ఆహ్వానిస్తాడు, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు శివుడు. ఇదైతే అర్థమైంది కదా. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయింది. బుద్ధిజం వాళ్ళకి మన హిందువులకి మధ్య చాలా గొడవలు. ఏంది ల్యాండ్ మైనా ఏంది? ఇది కాదులే, ల్యాండ్ మైన్ ఎందుకు ఏంటది. సో అట్లా గొడవలు స్టార్ట్ అయ్యే కొద్దికి ఫుల్ కొట్టుకునేవాళ్ళు, యుద్ధాలు జరిగేటివి. ఇవంతా సివిల్ వార్కు ముందే ఇంత యుద్ధాలు జరిగేటివి. సో తర్వాత ఏమైంది, తర్వాత రాజులు మారే కొద్దికి వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేయాలని చెప్పేసి మన వాళ్ళని బుద్ధిజంని రెండు మిక్స్ చేసి ఇంకా ఈ గుళ్ళోనే మళ్ళీ బుద్ధుడి విగ్రహాలు కూడా పెట్టి, బుద్ధుడు ఇది కూడా పెట్టి రెండింటి కాంప్రమైజ్ చేసినారు. అక్కడికి ప్రశాంతమైంది, కథ ఎండుకు వచ్చింది. అంటే ఈ అంకుర్ వాటిది జస్ట్ మళ్ళీ ఇంకా దాని తర్వాత కూడా చాలా ఉన్నాయి, ఇంకా ట్విస్టులు బ్రహ్మాండంగా ఉంటాయి ట్విస్టులు. సో అట్లా మొత్తం సమానం చేసినారు. ఓకే, అంతా బాగుంది, అయిపోయింది. మళ్ళీ జనరేషన్ మారుతూ ఉంది. ఇది అడవి మధ్యలో ఉంది. అడవి మధ్యలో ఇది ఉందా, లేకపోతే ఇది కట్టిన తర్వాత అడవి ఫామ్ అయిందా? అసలు ఇక్కడే ఎందుకు కట్టినారు? ఇంత ఉండంగా ఇక్కడే ఎందుకు కట్టినారు? మన చరిత్ర ఇంత దూరం ఎట్లా విస్తరించింది? దీనికి అన్నిటికీ సమాధానం ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ కొన్ని కనుక్కున్నారు, చాలా వరకు మిస్టరీగానే మిగిలిపోయింది ఈ చరిత్ర మొత్తం. దీని చరిత్ర ఇదంతా మన భారతదేశపు చరిత్ర ప్రతి నలుమూలన ఉంటుంది, ప్రతి ఒక్క దేశంలో ఉంటుంది. మన చరిత్ర లేని దేశం ఉండదు. చైనాలో ఎత్తుకోండి మన చరిత్ర ఉంటుంది, ఫ్రాన్స్ ఎత్తుకోండి మన చరిత్ర ఉంటుంది. ఎక్కడ మన చరిత్ర లేదు చెప్పండి? శ్రీలంక మన చరిత్ర, అన్నీ మన హిందూ చరిత్రతో నిండిపోయి ఉంటుంది. 1, 2 కాదు, కొన్ని కుప్పలుగా ఉంటాయి మన చరిత్ర. చెప్పాలే కానీ చాలా వరకు ఉంటుంది మన చరిత్రని. ఇప్పుడు ఇక్కడ అసలుకి మీకు మొదటి సెంచరీ నుంచి ఇక్కడికి ఏం జరిగిందని చెప్పేసి మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటా ఉన్నా నేను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మొత్తం వెనక్కి వెళ్ళి చూడండి నేను చెప్పింది మొత్తాన్ని, ఫస్ట్ సెంచరీ నుంచి.
అర్థమైంది కదా. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇంకా అంతే, మళ్ళా రెవల్యూషన్ జరుగుతుంది. జనాల అప్పటికి మళ్ళీ సివిల్ వార్ వచ్చింది. సివిల్ వార్ వచ్చేసి కొట్టుకొని చచ్చినారు. ఇటు సగానికి సగం రాళ్ళు లేసిపోయినాయి, తలకాయలు లేసిపోయినాయి, బీభత్సం కొట్టుకొని చచ్చినారు. సివిల్ వార్లో కుప్పలు కుప్పలుగా చనిపోయినారు. సివిల్ వార్ తర్వాత మన పాయిపట్ స్టోరీ, ఎవరు మన పాయిపట్ రాజు ఉన్నాడు, అందరినీ లేపు దిగినాడు, ఆ స్టోరీ. సో మళ్ళీ ఇది కనుమరుగైపోయింది. దీని చుట్టూరు అడవి వచ్చేసింది కదా, దీని చుట్టూరు అడవి ఫామ్ అయిపోయింది. ఇట్లాంటి ఒక చోటు ఉందని చెప్పేసి ఈ కాశ్మీర్ పీపుల్కి తెలీదు. మొత్తం జనాలంతా మర్చిపోయినారు. అంటే జనరేషన్ మారే కొద్దిగా అంతే కదా, దూరంగా వెళ్ళిపోతారు కదా, అట్లా. అది కాబట్టి ఇక్కడ వార్లు గీర్లు అన్నీ జరిగింది. సో 1860 మా ఏంట్రా ఇది చూడండి, పాము ఏంటిది, పురుగా ఎట్లుంది. జస్ట్ చరిత్ర చెప్దామంటే అర్థంగా వచ్చింది. సో సరే, ఎక్కడ ఆపేసినా మన చరిత్ర దగ్గర మళ్ళీ చెప్తాను. 1860లో హెన్రీ అనే ఒక ఫ్రాంచోడు, అతను జస్ట్ ఏదో పురుగులను ఎత్తుక్కుంటూ అడవిలోకి అయితే వచ్చినాడు. అప్పుడు ఇది మొత్తం అడవే. ఇప్పుడైతే మీకు రోడ్డు ఉంది, మొత్తం ఉంది, మంచి టూరిస్ట్ ప్లేస్ అయింది కాబట్టి మీకు తెలుస్తుంది. అప్పుడు ఇది మొత్తం అడవి. పురుగులను ఎత్తుక్కుంటూ అడవిలోకి వచ్చిన వాడికి ఒక అద్భుతమైన తేజస్సువంతమైన ఒక కట్టడం అయితే చూసినాడు. ఏంద్రా ఇది, ఇంత తేజస్సు ఉంది, ఇంత బీభత్సంగా ఉంది, అసలు ఏంటి కట్టడం అని చెప్పేసి లోపలికి వచ్చి అతను కనబెట్టినాడు. ఇప్పుడు మొదటి సెంచరీలో స్టార్ట్ అయిన ఇది అతను కనబెట్టినాడు 1860లో. అతను కనబెట్టి మళ్ళీ అతను దీనికోసం అని చెప్పి తనకి ఒక బుక్ కూడా రాసినాడు. హెన్రీ ఫ్రెంచోడు. ఇది మళ్ళా మనోళ్ళంతా నమ్మరు కదా, జస్ట్ ఊరికే బుక్ రాసి ఎవరో ట్రావెలర్ చెప్తే మనోళ్ళు నమ్ముతారా? గవర్నమెంట్ అయితే అసలు నమ్మదు. ఏ బొక్క వాడేం చెప్పేది మేమేం నమ్మేది అన్నట్టు పెద్దగా నమ్మరు. దీనికి లైవ్ ఐ విట్నెస్, ఈ గుర్తుపెట్టుకోండి, ఐ విట్నెస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఐ విట్నెస్ రీసెంట్ డేస్లో అందుకే ఇది ఇంత పాపులర్ అయింది. ఐ విట్నెస్ రీసెంట్ డేస్లో తన బుక్లో రాసినాడు. ఐ విట్నెస్ ఎక్కడో కాదు, చైనాలో అతని పుస్తకాలు బయటపడింది. దీనికి అతను ఆల్మోస్ట్ 1 year ఇక్కడ లోకల్ కాశ్మీర్ వాళ్ళతో కలిసి 1 year స్పెండ్ చేసి, ఆ 1 year తర్వాత అతను ఏమేమి ఫీల్ అయినాడో అవంతా బుక్లో రాసినాడు. ఆ బుక్ బయటపడిన తర్వాత ఇది ఫుల్ ఫేమస్ అయిపోయి మళ్ళీ అందరూ ఓహో అంత పెద్దోడు చెప్పినాడు కదా ఇది నిజమైంటుందని చెప్పేసి మళ్ళా మన శాస్త్రవేత్తలు, వీళ్ళ శాస్త్రవేత్తలు అంతా ఉంటారు కదా, వాళ్ళందరూ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పటికి ఇది దాని గురించి మళ్ళీ చెప్తాను. రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసినప్పుడు చాలామంది రీసెర్చ్ చేసేందుకు వచ్చినారు. చాలామంది వచ్చినారు. అందులో వచ్చి రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, కొంతమంది కనబడకుండా పోయేది సడన్గా. అది నిజానికి చెప్పాలంటే మన కార్తికేయ సినిమా ఉంటుంది కదా, పాము కాటికి చచ్చిపోయినారని చెప్పేసి యాస్టీస్ అట్లే జరిగేది. కొంతమంది కనబడకుండా పాము కాటికి చనిపోయేవాళ్ళు, కొంతమంది తెగించి మరీ రీసెర్చ్ స్టార్ట్ చేసేవాళ్ళు. అది ఎట్లా చనిపోయినారో ఏం చనిపోయారో అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దాన్ని ఇంకా ఎవరు ఛేదించలేకుండా పోయినారో ఇప్పటికీ అది ఒక వింత మిస్టరీ లాగానే ఉండిపోయింది. సో దాని తర్వాత అందరూ రావడం, మళ్ళీ మొత్తం రీసెర్చ్ చేయడం, మళ్ళీ చోళాల చరిత్ర మళ్ళీ మొత్తం తిప్పడం, మళ్ళీ సూర్యవర్మ 2 గురించి మళ్ళీ తెలుసుకోవడం, ఇవన్నీ జరిగింది. గుడిని అయితే చూడండి, మీకు మళ్ళీ ఒకసారి గుడిని చూపిస్తాను. మళ్ళీ నాకు తక్కువ టైం ఉంది కదా, నేను ఉత్త ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటా పోతే మళ్ళీ టెంపుల్ని చూపించే ఛాన్సెస్ ఉండదు. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి టెంపుల్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను, బాగుంటుంది. వ్యూతో పాటు మనం కంటెంట్ చెప్తూ ఉంటాను మీకు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి. అది మొత్తం తిరగరాయడం స్టార్ట్ చేసినారు కదా, అప్పుడు ఒక్కొక్కటిగా కనబెట్టడం స్టార్ట్ చేసినారు. మిస్టరీగా మిగిలిపోయినట్టు కదా, మిస్టరీగా మిగిలిపోయినటువన్నింటినీ వాళ్ళు ఒక్కొక్కటిగా ఆ పజిల్ని అన్నీ ఒక్కొక్క పజిల్ కలపడం స్టార్ట్ చేసినారు. ఎవరు? శాస్త్రవేత్తలు. అట్లా వాళ్ళకి అర్థం కాలేదు. ఇది ఆల్మోస్ట్ 1,00,000 రాళ్ళు, 1,00,000 రాళ్ళు చాలా దూరం నుంచి, ఆల్మోస్ట్ 19 kilometers నుంచి అక్కడ కొండలు ఉంది, ఆ కొండల నుంచి తీసుకొచ్చి వీటిని అయితే బిల్డ్ చేసినారు. మధ్యలో ఒక లేక్ ఉంది, ఆ లేకు ఫుల్ ఫేమస్, 5 దేశాల మీద ప్రవహిస్తుంది. మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు తెలుసు, ఎండ్లో రివీల్ చేస్తాను.
5 దేశాల మీద, ఏది మయన్మారు, లావోసు, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాము, 5 దేశాల మీదుగా ఆ లేక్ అయితే ప్రవహిస్తుంది. ఆ లేక్ మీరు చాలామంది యూట్యూబ్ వీడియోలో చూసుంటారు. ఆ లేక్ గురించి అయితే చాలా వీడియోలో చూసుంటారు ఆ లేక్ గురించి. సో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఫస్ట్ ఎండ్లో నేనైతే చెప్తాను ఆ లేక్ పేరేంటో చెప్తాను. సో స్టోరీ ఎక్కడుంది, అప్పుడు వాళ్ళు ఇన్ని రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు, ఎట్లా తీసుకొచ్చినారు అని చెప్పేసి మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి లోపలికైతే వచ్చిన మీకు ఈ చెక్కిన శిలలను అయితే చూపించాలా. చూడండి ఇంత పర్ఫెక్ట్గా చెప్పినారు కదా. ఇంత పర్ఫెక్ట్గా చెక్కడం అసలు సాధ్యమే కాదు. ఇది కొన్ని సంవత్సరాలు కృషి చేస్తే తప్ప ఇంత పర్ఫెక్ట్గా చెక్కరు అని చెప్పేసి దీని గురించి చాలా డిస్కషన్ అయితే నడిచింది. ఎంత హ్యాస్టీస్ ఉంటుంది చూడండి, బండరాల మీద హ్యాస్టీస్ చెక్కుంటారు. అది ఈ రాయి కలుపుకుంటారు, ఇది వేరే రాయి మొత్తం చూసింటే మొత్తాన్ని కలిపితే ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా ఇందులో మొత్తం స్టోరీ మొత్తం డిక్టేట్ చేస్తా మనకి మొత్తం చెప్పినారు. చూడండి ఇక్కడ చూసినారా, మన విష్ణు స్టోరీ, విష్ణుకి 4 ఫేసెస్ ఉంటాయి కదా, దాని గురించి డిక్టేట్ చేస్తే చెప్తా ఉన్నారు. సో అట్లా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ రాళ్ళను మొత్తం ఏనుగుల హెల్ప్తో ఇక్కడికైతే తీసుకొచ్చినారు. పెద్ద దాదాపు 1000 ఏనుగులు వాడినారు. అప్పట్లో దీని వైభవం మామూలుగా ఉండేది కాదు. ఏ యూరోప్ లేనిది, ఏ ఫ్రెంచ్ లేనిది అంత వైభవంగా అంత గొప్ప తేజస్సుతో కట్టినారు దీన్ని అయితే. అసలు ఎందుకు చెప్తారు, మన బాహుబలి సెట్ల కన్నా మించిపోయింది అనుకోండి. బాహుబలి మన రాజమౌళి సృష్టించినాడు కదా సెట్లు, దానికి 1,00,000 రేట్లు, దానికన్నా అది జస్ట్ సెట్టు, ఇది రియల్ 1,00,000 రేట్లు బీభత్సమైన వైభవంగా ఉండేది ఇక్కడ, అంత ఇదిగా ఉండేది. ఇవన్నీ ఈ చరిత్ర మొత్తం నేను చెప్పేది వాళ్ళు ఇక్కడ లోకల్స్ అడిగినా మీకు అదే చెప్తారు. మళ్ళీ ఇంత గొడవలో ఇది పోయింది కదా, ఇంత మొత్తం నాశనం అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందడుగేసిన మొదటి దేశం మనదే, మన భారతదేశం. వీళ్ళకి బాగా హెల్ప్ చేసినారు, ఫండ్స్ ఇవ్వడం కానీ, మెన్ పవర్ ఇవ్వడం కానీ, మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేయడానికి వర్క్ కానీ మొత్తం మళ్ళీ మన భారతదేశం వీళ్ళకి చాలా హెల్ప్ చేసింది. ఇదైతే మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి విడుదల దొరికిన తర్వాత ఈ స్టోరీ అంతా మళ్ళీ జరిగిండేది. రోజులు గడిచినాయి, కాలాలు మారినాయి, యుగాలు మారినాయి, రాజకీయాల నాయకులు మారినారు, దేశపు నాయకులు మారినారు. కానీ మారే కొద్దిగా మొత్తం కాలంతో పాటు అన్నీ మారుతాయి కదా, అట్లేదు ఇది కనుమరుగైపోయింది. మన ఫ్రెంచ్ వారు కనబెట్టక ముందు వరకు ఇది కనుమరుగైపోయింది. ఎన్ని మారినా మన చరిత్ర అయితే అలాగే నిలిచిపోయింది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఇది. ఎన్నో దేవాలయాలు ఉండగా దీనికే ఎందుకు 8th వండర్ కింద డిక్లేర్ చేయాలా చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో 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 దేవాలయాలు ఉన్నది. అన్ని దేవాలయాలకి దక్కని కీర్తి దీనికి దక్కింది. ఎందుకు ఇట్లా పర్టికులర్గా ఎందుకు దీనికి దక్కిందంటే, ఇది ఇప్పుడు నేను చెప్పినా కదా, మన చరిత్ర అంత వైభవం, అన్ని మిస్టరీలు దాగున్నాయి ఇక్కడ. 1, 2 కాదు, కొన్ని కుప్పలుగా ఉన్నాయి. మనలో ఒక పజల్ ప్రతి పజలు కలుపుకుంటా వచ్చి దాన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ వచ్చినారు. ఇంకా కొన్ని అంత చిక్కన్లానే ఉంది ఈ మిస్టరీలు అయితే. ఇప్పుడు దీని గురించి అయితే మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అసలు ఏంది అంకుర్ వాట్ అంటే ఏంది, దీని చరిత్ర అంటే ఏంది, మనకి దీనికి సంబంధం ఏముంది, అసలు మనల్ని ఎందుకు ఇక్కడ పాపం అంత గొప్పగా చూస్తారు అని చెప్పేసి మీకు మీ డౌట్స్కి అన్నిటికీ ఒక క్లారిఫై అయితే వచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ నేను తెలుసుకోగానే నేను అందుకే ఇక్కడ దీని చరిత్ర తెలుసుకొని మెయిన్గా దీనికోసం అని చెప్పేసి పర్టికులర్గా కాంబోడియాకి వచ్చినాయి. నేను మెయిన్గా ఈ అంకుర్ వాట్ మీకు చెప్పాలా, దీని చరిత్ర మీకు చెప్పాలని చెప్పేసి, అది మీకు కిల్లింగ్ ఫీల్డ్ చెప్పి ఇక్కడ లింక్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి ఫస్ట్ నేను కిల్లింగ్ ఫీల్డ్కి వెళ్ళినా. ఎందుకంటే అది ముందు సివిల్ వార్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్మోస్ట్ కొంచెం తెలివి ఉన్న వాళ్ళకి సివిల్ వార్ గురించి తెలిసి ఉంటుంది, కొద్దిపాటి జ్ఞానం ఉన్న వాళ్ళకి. సో అది ఇక్కడ చరిత్ర మొత్తం మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను.
ఈ దేవాలయం అయితే చూడండి, చాలా అప్పట్లో కట్టిన దేవాలయం కదా, ఇంకా ఇంత దృఢంగా ఇన్ని యుద్ధాలు చూసింది, ఎన్నో యుద్ధాలు చూసింది, ఎన్నో బుల్లెట్లు ఎదుర్కొనింది, అన్నీ ఎదుర్కొని కూడా ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చూడండి అప్పట్లో ఏ రేంజ్లో కట్టినారు. చరిత్ర బాగుంది కదా, ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది చరిత్ర చెప్పాను. నేనైతే చెప్తానే ఉంటాను ఎంతసేపటికి, నాకు ఇట్లా మాత్రం చరిత్రలు చెప్పాలంటే భలే ఇష్టం. కానీ సో దీని గురించి అంతా ఇంత రీసెర్చ్ చేయలేదు నేను, చాలా టైం అయితే స్పెండ్ చేసినది ఈ ఒక్క చరిత్ర తెలుసుకోవడానికి. ఇక్కడ చూడండి ఇంతంత రాళ్ళు, ఇంతంత హోల్స్ ఎందుకున్నాయంటే అప్పుడు ఈ రాళ్ళకి హోల్స్ వేసుకునేసి ఏనుగులతో లాక్కొని వచ్చేవాళ్ళు. అందుకే చెప్పి మీకు అంతా ఇక్కడ హోల్స్ కనపడుతుంది, ప్రతి రాయికి హోల్స్ కనపడుతుంది. దాని ద్వారా లాక్ కూడా అవడం ఈజీ అయిపోతుందని చెప్పేసి అట్లయితే తీసుకొచ్చినారు. లేకపోతే అవుట్లో ఎట్లా ఆగుతారు, దారాలు కట్టి ఏం గట్టి కూడా లాగలేరు కదా, కష్టమైపోతుంది. వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పు అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన భారతీయులు కానీ చూస్తూ ఉంటే మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది మన చరిత్రని మనమే చెప్పగలుగుతాం, ఎవడో చెప్పలేడు. మన చరిత్రని చెప్పాలంటే మనమే చెప్పాలా, మన చరిత్రని తిరగరాయాలన్నా మనమే రాయాలా. పక్కన వాళ్ళకి అంత పసలేదు. ఎప్పటికైనా మనం గొప్పోళ్ళే. అట్లాంటి గొప్ప దేశం మంది. ప్రపంచం ఏ ప్రపంచం కని విని ఎరగని అద్భుతాలన్నీ మనం ఈజీగా చేయగలుగుతాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా చూడండి ఐటీ ఇండస్ట్రీ అంత బూమింగ్లో ఉందంటే ఎవరు? మన దేశం మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఐటీ రంగంలో మొదటి స్థానంలో ఎవరన్నా ఉన్నామంటే అది మనమే. వర్క్ ఫాస్ట్గా చేస్తాము, అది కూడా వాళ్ళ డాలర్ కన్వర్షన్స్ తక్కువ రేట్లో అయిపోతుంది. దీన్ని ఐటీకి ఎందుకు లింక్ చేసినా భయ అడగండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు. ఎందుకంటే నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, అప్పుడప్పుడు ఐటీ వస్తూ ఉంటుంది ఐటీ వైబ్నాలో. సో అదొక జస్ట్ ఎగ్జాంపుల్. ఐటీ రంగంలో ఫస్ట్ ప్రపంచం మొత్తంలో మనమే ఉన్నాం. ఎందుకంటే మనలంత ఫాస్ట్గా మనంత స్పీడ్గా ఎవరు చేయలేరు ఈ ప్రపంచంలో. బొగ్గాళ్ళు ఇంకా అందరూ బొక్కగాళ్ళే. వాళ్ళు యాడ్ చేయగలుగుతారు, వాళ్ళు దొబ్బలేరు. ఏం చేయాలన్నా మనమే, ఏ చరిత్ర తిరగరాయాలన్నా మనమే చేయాలా. సో నచ్చింది అనుకున్నా. ఇంతకీ నా అవుట్ఫిట్ చూపిలే కదా, ఇదే. ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా రాను నేను, నాకు ఈ కొండలెక్కి ఏదైతే తప్పట్లేదు. చూడండి ఎంత ఉందో, మెటుకలు చూడండి ఎట్లా ఉన్నాయో, మొత్తం చెక్కలతో చేసినట్టువి. కొండ అయితే ఎక్కుతా ఉన్నా. ఇక మనకి తప్పదు ఏ దేశానికి వచ్చినా. సో ఎక్కి వెళ్ళిపోదాం. మీకు లోపల వ్యూ బాగుంటుంది, అది చూపిద్దామని చెప్పేసి నా ప్రయత్నం. వచ్చినాను రయ్యా. చూడండి ఎంత ఉందో, చాలా కష్టం ఉంది ఎక్కేదానికి. వెళ్ళి చూడండి గుడి మొత్తం, చాలా పైకి అయితే వచ్చిన గుడి పైన ఉన్నాను నేనైతే. ఇప్పుడు లోపలికి వచ్చేసిన. చూడండి కట్టడాలు కానీ అన్నీ శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఇవి చూడండి ఎట్లున్నాయో. అప్పట్లో కట్టినారు ఇట్లాంటివన్నీ. మెయిన్గా చూడాల్సింది అయితే ఇది. ఆ గోపురం చూపిద్దామని చెప్పేసి తీసుకొని అట్లా మారుతూ 4 ఉంటాయి. మన బ్రహ్మదేవుడికి ప్రతిబింబంగా 4 మూలల్లో 4 ఉంటాయి. ఇవి 1, 2 ఈడొకటి ఉంది, ఆడొకటి ఉంది, 4 అయితే ఉంటాయి. ఈ 4 చూపించిన బాగుంది కదా, బాగుంది, నాకు కానీ నచ్చింది. సో తక్కువ టైమే ఉంది, ఇంకొక 5 నిమిషాల కిందకైతే వెళ్ళిపోవాలా నేను. సో నాకు అంత టైం తెచ్చినారు మా టూర్ గైడ్. మళ్ళీ నా కోసం అందరూ వెయిట్ చేస్తారు పాపం. ఇప్పుడు 5 నిమిషాలు ఎక్కువ ఉంటున్నారు. నేను 5 నిమిషాల తర్వాత వెళ్తాను. వచ్చింది ఎంత ఇదైనా పర్లేదు, చూపించేసి మళ్ళీ వెళ్ళాలా. అందుకని చెప్పేసి చూపిద్దామని చెప్పి. పర్యాటకులు అయితే మామూలుగా లేదు, చాలామంది పర్యాటకులు అయితే వస్తూనే ఉన్నారు. ప్రతిరోజు నిండిపోయినారు పర్యాటకులు. ఇంతమంది ఉంటారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత డబ్బు ఎలా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నేను చెప్పినా కదా తలకాయలు లేపేసి ఉంటారని. ఇదే బుద్ధుడి విగ్రహం. తలకాయలు అయితే లేపి లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, ఎత్తుకెళ్ళిపోయినారు వాళ్ళు.
తలకాయలు ఆ గొడవలలో మొత్తం ఒక రాజ్యం ఉన్నట్టుంది కదా, బాగుంది, నాకు నచ్చింది. బ్రహ్మాండంగా ఉంది అసలుకి రాజ్యాన్ని చూసేదానికి. ఇంత బాగుంటుందని చెప్పి నేను కూడా అనుకోలేదు. భలే ఉంది రాజ్యం. సో చలో వీళ్ళ నుంచి బయలుదేరుతాం. చూసినారు కదా ఇట్లా ఒక చిన్న బొక్క ఉంది, ఇక్కడి నుంచి కూడా బాగానే ఉంది చూసేదానికి, మంచిగా ఉంది. అక్కడ చూడండి వాళ్ళు ఏదో గడ్డి పెట్టుకున్నారు పాప ఇక్కడ ఉండేదానికి. దీన్ని మొత్తం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం వేడిగా అయితే ఉంది ఫుల్గా. సో చెప్పి నోరు ఎండిపోయింది. కొంచెం నీళ్ళు తాగాల, తెచ్చుకున్న బ్యాగ్లో కొంచెం నీళ్ళు తాగేసి మళ్ళీ మాడతా. ఎందుకంటే గత అర్ధ గంట సేపు నుంచి నేను వాగుతానే ఉన్నాను. సో అందుకని చెప్పేసి కొంచెం సేపు అయితే ఆపి కొంచెం నీళ్ళు తాగి మళ్ళీ మొదలు పెడతా చెప్పడం. ఈ దేవాలయం చరిత్ర చెప్పాలంటే నా వయసు అయితే సరిపోదు. పెద్ద గొప్ప పదాలు వాడైతే నేను చెప్పకపోయిండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకులో నేను మాట్లాడే భాషను బేస్ చేసుకొని మీకైతే అందరికీ అర్థమయ్యేటట్టు మంచి ఫన్ యాంగిల్లో చెప్పినానని చెప్పి అనుకుంటున్నా. మీకు అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. బాగుంది. లోపలైతే అన్ని గుళ్ళో ఉన్నట్టుగానే చల్లగా అయితే ఉంది. ఎందుకంటే మన గుళ్ళల్లో మోస్ట్లీ పాలరాళ్ళు ఉంటాయి. ఇది పాలరాళ్ళ ఏం రాళ్ళ నాకు గులకరాళ్ళ నాకు అర్థం కావట్లేదు, కానీ చల్లగా ఉంది. ఆ ఒక్క విషయం అయితే చెప్తాను, చాలా చల్లగా ఉంది. లోపల చల్లగా ఉంది. ఇక్కడ మరి లోపలికి వెళ్తే వేడి వస్తుంది. ఇక్కడ మరి విండోస్ లాగా ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే కొంచెం చల్లగా మంచిగానే ఉంది. మీకు ఏమన్నా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. పాపం మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే నా మోస్ట్లీ చరిత్ర అయితే మీకు చెప్పేసిన. ఇంక జస్ట్ గుడిని ఎక్స్ప్లోర్ చేసి చూపించాలా, అది కూడా ఆన్ ద వేలోనే చూపిస్తూ ఉన్నా. మీకు స్టోరీ చెప్తా, గుడిని కూడా చూపిస్తూ ఉన్నాను. మీకు నచ్చిందని చెప్పి అనుకున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, గంట కూడా కొట్టండి. సో గంట కొట్టినారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వెంటనే చూడొచ్చు. గంట కొట్టకపోతే ఎప్పుడో ఒకసారి సర్చింగ్ ఫీడ్లో వస్తే దాని తర్వాత కనపడదు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. నేను ఇట్లాంటి క్రేజీ వీడియోలన్నీ చాలా చేస్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు, ఏది మిస్ అవ్వకుండా. ఈ గుడి యొక్క ముఖద్వారం అయితే చూసుకోండి. అప్పుడు కట్టడాలు పాపం ఇప్పుడు వాళ్ళు అవంతా పెట్టి కాపాడుతున్నారు దాన్ని అయితే, మనుషుల మీద పడిపోకుండా. అక్క అయితే గొడుగేసుకొని మరి వచ్చేస్తూ ఉంది. సూర్యుడు వచ్చిన తర్వాత గుడి మొత్తాన్ని దగ్గర నుంచి అయితే చూపిలే కదా, అందుకని చెప్పేసి గుడి మొత్తాన్ని చూపిస్తున్నా ఫ్రంట్ వ్యూ నుంచి. చూడండి చాలా బాగుంటుంది. అది చెప్తాను కదా, లాస్ట్లో చెప్తాను అనుకున్నా, మెకాయ్ రివర్ అది. సో మీలో చాలామంది గెస్ట్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే గెస్ట్ చేయకపోతే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇబ్బంది ఏం లేదు, తెలుసుకోండి. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనంతా అదే మంచి బెనిఫిట్ ఏమంటే మనం ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. నడిచిన ఇక్కడ బాగుంది, మంచి గింటరాలు అంతా వేసి భలే సెట్ చేసినారు అసలుకి. బ్రహ్మదేవుడికి గుడి నేనైతే ఆల్మోస్ట్ ఏ దేశంలో చూడలేదు. ఫస్ట్ క్యాంబోడియాలోనే చూస్తున్నా బ్రహ్మదేవుడికి గుడి అయితే చూసి ఆనందించండి. చాలా బాగుంది గుడి అయితే. చూడారా, ఇప్పుడే దాంట్లో నుంచి బయటకు అయితే వచ్చినాను. జస్ట్ అదొక ద్వారం అనుకోండి, ఆ ద్వారం లాంటిది అయితే నుంచి బయటకు వచ్చినాం. వీళ్ళ నుంచి క్లిచ్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది. అటు సైడ్ చూసినారు కదా, అటు సైడ్ 3 ముఖాలు చూసినాం కదా, ఇటు సైడ్ అయితే ఒక ముఖం కనిపిస్తుంది చూడండి. ఇది ఒక ఫేస్ అనుకోండి, అవతల పక్క 3 ఫేసులు కనిపించినాయి, ఇటు పక్క ఒక ఫేస్, 4 ఫేసులు మొత్తం సరిపోయిందా. సో ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి విగ్రహాలు ఎట్లా చెక్కున్నారు, ఎంత మంచిగా మొత్తం ఫినిషింగ్ అంతా మంచిగా వచ్చి చాలా బాగా చెక్కినారు. నేను చెప్పినా కదా బొక్కలు, ఈ బొక్కలు మొత్తం ఏనుగులు చేసేదానికి, ఏనుగులు లాక్కొని వచ్చేదానికి ప్రతి రాళ్ళలో మీరు బొక్కలు చూడొచ్చు. ఆ మొత్తం ఏనుగులు లాక్కొని వచ్చేదానికి ఉంటాయి. మొత్తం రాళ్ళు ఆడ మొత్తం వేసేస్తున్నారు, మొత్తం చెత్తరాళ్ళు అనుకుంటా. మా చెత్తరాళ్ళేం కాదు, ఇవన్నీ కట్టడాల్లో ఉన్న రాళ్ళే. అవి మొత్తం కూలిపోయిన తర్వాత మొత్తం ఎత్తి ఆ పక్క అయితే వేసేస్తున్నారు. కాలంలో అయితే అసలు మన దగ్గర ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని పెరిగింది, ఇట్లాంటి గుళ్ళు కట్టాలంటే మన తరం కాదు ఇప్పటికీ. అప్పట్లో అంత తెలివైన వాళ్ళు ఉన్నారు, అంత గొప్పగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. నేను వేరే దేశంలో ఉన్నప్పుడే దీని గురించి తెలుసుకున్నప్పుడే షాక్ అయ్యి అప్పటి నుంచే రీసెర్చ్ స్టార్ట్ చేసిన. ఎవ్రీడే కొద్ది విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నా.
ఇది చూడండి, ఆ యుద్ధంలో పోయినటివి, తలకాయ లేదు, ఎర్రగా ఇది అయిపోయింది. రాళ్ళు చాలా గట్టిగా ఉంది. ఒక ముక్క అయితే దొరికింది, అక్కడ రాళ్ళ ముక్క. సిమెంట్ లాగా ఉంది అంటే ఇది చూడండి. సిమెంట్ లాగుంది ఇది, సిమెంట్ రాళ్ళ. సో ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను దాన్ని కన్ఫర్మ్ చేసి ఏ రాళ్ళ అని చెప్పేసి. ఇది గుడి అయితే బాగుంది చూడండి, ఎంత బాగుందో గుడి, భలే ఉంది భయ్యా. ఇంత బాగుంటుందని చెప్పి నేను కూడా అనుకోలేదు. అంకుర్ వాటికి రాకముందు నేను కూడా ఇంత బాగుంటుంది, నేను ఇంతసేపు టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ అని చెప్పేసి అనుకోలేదు. వీటికి వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది అంకుర్ వాట్ అయితే. మొత్తం కాంబోడియాలో నాకు నచ్చిన ఒకే ప్రదేశం ఏమరా అంటే అంకుర్ వాట్. ఇంకేం నాకు పెద్దగా నచ్చలేదు ఈ అంకుర్ వాట్ తప్ప. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలా, వీళ్ళ జాతీయ పతాకం మీద ఉండే గుడి ఏదో కాదు అంకుర్ వాట్ గుడే. వీళ్ళ జాతీయ పతాకం చూసినారా, మనకి చక్రం ఎట్లుంటుంది అట్లా మారుతూనే వీళ్ళకి జాతీయ పతాకం మీద ఈ అంకుర్ వాట్ గుడి అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దాన్ని ప్రైడ్గా అనుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే అనుకోవాలి, ఎందుకంటే అది తప్ప ఈ ఒక్కల దేశంలో ఇంకేం లేవు. నేను చెప్పిన దానికి ప్రూఫ్ అయితే ఇదే చూడండి, ఇండియా కాంబోడియా కార్పొరేట్ ప్రాజెక్ట్ ఫర్ కన్జర్వేషన్ అండ్ రిస్టరేషన్ ఆఫ్ థాప్రోమ్ టెంపుల్ అంట. చూసినారు కదా, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, కాంబోడియన్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనపడుతుంది ఆ చెట్టు. ఇట్లాంటి చూసుకుంటే మీరు ఇట్లాంటి గొప్పగా చూసుకోవచ్చు. అసలుకైతే ఎంత బాగుందండి, మొత్తాన్ని మింగేసింది ఆ ఒక్క చెట్టు, అన్నిటిని మింగేసింది. అట్లుంది, మొత్తం గుడినే మింగేసింది ఆ చెట్టు. బాబా ఎంత పెద్ద చెట్టు, దానికి కూడా కోసేస్తున్నారు, కొమ్మలు అవన్నీ కోసేస్తున్నారు. కానీ దాని వేర్లు చూడండి ఎంతంత లావు ఉందో. నాలంటోళ్ళు ఒక 10 మంది చేరితే ఎంత ఉంటుందో, నాలంటోళ్ళు ఒక 10 మంది చేరితే ఎంత ఉంటుందో అంత లావు ఉంది, అంత ఉన్నాయి కొమ్మలు. ఓ చాలా ఇది ఉంది భయ్య, అసలుకి చాలా పెద్దది ఉంది. ఇది మోస్ట్ ఫోటోజెనిక్ స్పాట్ కూడా ఇప్పుడు దీన్ని అన్నిటినీ ఫోటోజెనిక్ స్పాట్లుగా మార్చేస్తున్నారు. ఏం చేసేది అట్లా అయిపోయింది. నువ్వెక్కడ కనుమూచి ఫోటో తిప్పుకుంటావా? తీసుకోక, ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకోండి. ఇవైతే ఫుల్గా వచ్చేస్తారు, తలకాయ చేతులు అన్నీ లేపు పడుతున్నారా. ఇది చూడండి పెద్ద బుద్ధుడు. ఆడదాకా చూపులు వేసుకొని పోకూడదంట, బొక్కలే. పెద్ద బుద్ధుడు ఇక్కడ తలకాయ లేపారుతున్నారు. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అంట. బాబు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను అనుకుంటా. పర్లే ఇద్దాం. రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి పైన. అక్కడ చూసినారా, ఆ ఒక్కటి మీద పడినా కూడా అంతే, ఇంకా నుజ్జు అయిపోతాం అట్లా ఉన్నది. అక్కడ చూడండి హాలీవుడ్ సినిమాలు కూడా తీసినారంట ఇక్కడ చెట్టు దగ్గర. చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది, అసలు బీభత్సంగా ఉంది. ఎంట్రీకి కూడా మొత్తం ఇది చేసుకుని ఎంట్రీకి మాత్రం ఖాళీగా వదిలింది, మిగతా మొత్తం చెట్టు అయితే నింపేసింది. ఎంతలా నింపేస్తుంది అంటే అంతలా నింపేస్తుంది చూడండి. మా బాబోయ్, చెట్లు మింగేయడం ఏంట్రా అయ్యా, మొత్తం మింగేస్తాను చెట్టు. చూసినారు కదా ఆలయాల గురించి, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాంబోడియా.